ఆకాశవాణి చెన్నై కేంద్రం. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం విందాం. మధురం మధురం ఈ సమయం, శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ విశ్వావసువు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కోయిల గొంతుకు కూతొచ్చింది, మామిడి పువ్వుకి మాటొచ్చింది, వేపకొమ్మకు పూతొచ్చింది, వీటన్నిటికీ పసిడి బెల్లం తోడొచ్చింది. ముంగిట్లో ముగ్గేసి గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలు తోడురాగా, రండి విశ్వావసు సంవత్సరానికి నవవసంతాల విశ్వావసువు ఈ ప్రత్యేక కార్యక్రమంతో స్వాగతం చెప్పుదాం. మల్లిక పూసింది, మామిడి కాసింది, మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది, కోయని కూసింది. మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది, కోయని కూసింది. ఉగాది జవ్వని నవ్వులలోన జగాలు విరిసినవి, ఉగాది జవ్వని నవ్వులలోన జగాలు విరిసినవి, వనాలలోన వసంతకాలం వసించి మురిసినది, వసించి మురిసినది. మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది.
తిథి వార నక్షత్ర యోగకరణాలను పంచ అంగాలు లేదా పంచాంగం అంటారు. శుభకార్యాలు, పూజా పునస్కారాలు తదితరమైనవి చెయ్యాలంటే వీటన్నిటినీ చూసి శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అంతేకాదు, ఈ సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు తెలుసుకుని మనం ఎలా జాగ్రత్తగా మసలుకోవాలో తెలిపే ఈ పంచాంగ శ్రవణం ఈ పండగ రోజు ప్రత్యేకతల్లో ఒకటి. మన విధులను, బాధ్యతలను, సత్కార్యాలను కాలానుగుణంగా నిర్వహించడానికి తోడ్పడే ఈ సుశ్రవణం శ్రీ ఓరుగంటి రాజేష్ శర్మ గారి ద్వారా విని విశ్వావసువు సంవత్సరానికి మన ప్రణాళికను సిద్ధం చేసుకుని అవి పరిపూర్ణం కావాలని మనసారా కోరుకుంటూ రండి విశ్వావసు పంచాంగ పఠనాన్ని విందాం. శ్రీ గురుభ్యో నమః. ఆకాశవాణి చెన్నై శ్రోతలందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగ శ్రవణంలో భాగంగా దైవ ప్రార్థనతో ఆరంభం చేస్తాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వావసునామ సంవత్సరము, ఈ యొక్క సంవత్సరం యొక్క పేరు విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇతి విశ్వావసు. సమస్త లోకమునకు శుభములను, కళ్యాణములను అందిస్తూ ఆనందమయమైన కిరణాలతో లోకములోని దుఃఖములను తొలగించున్నది విశ్వావసునామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో ఆదాయాలు ఎలా ఉంటాయి, వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. మేషరాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, రాజపూజ్యము 5, అవమానము 7. వృషభ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానము 3. మిథున రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. కర్కాటక రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానము 6. సింహరాశి వారికి ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. కన్యరాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానము 6. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 2. వృశ్చిక రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 2. ధనుస్సు రాశి వారికి ఆదాయము 11, వ్యయము 2, రాజపూజ్యము 1, అవమానము 5. మకర రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 4, అవమానము 5. కుంభరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానము 1. మీనరాశి వారికి ఆదాయము 11, వ్యయము 2, రాజపూజ్యము 3, అవమానము 1. ఈ 12 రాశుల వారికి భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సానుకూలమైన మనసుతో అందరిలోనూ మంచి చూసేవారుగా మారాలి అని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుంటూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. పంచాంగ శ్రవణంతో పాటుగా చక్కగా శాస్త్రీయంగా ఆశీర్వచనాన్ని మంగళకరంగా అందుకున్నాం కదా. పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని పేరు వినగానే మనందరి కళ్ల ముందు కదిలే వ్యక్తి భక్త ప్రహ్లాదునిగా నటించిన నటి శ్రీమతి రోజారమణి.
భారతదేశ చలనచిత్ర పరిశ్రమ అనే దివిలో వెలసిన పారిజాతమే మన తెలుగు ఆడపొడుచు శ్రీమతి రోజారమణి. రోజా రమణీయం. తన మనోభావాలను మనందరితో పంచుకోవాలని మన చెన్నై ఆకాశవాణికి విచ్చేసిన శ్రీమతి రోజారమణి గారితో పరిచయ కార్యక్రమం ఎప్పుడు వింటారు? పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని. బాలనటిగా చలనచిత్ర రంగ తెరంగేట్రం చేసి గొప్ప నటీమణిగా ఎదిగి ఎందరో నటీమణులకు తన గాత్రదానం చేసిన మన తెలుగువారి ఆడబడుచు శ్రీమతి రోజారమణి గారు ఈ ఉగాది పండగ పూట శ్రోతలందరినీ ఆవిడ తీయటి మాటలతో విందు చేయడానికి మన ఆకాశవాణి నిలయానికి విచ్చేశారండి. నమస్కారం రోజారమణి గారు. నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున, నా తరఫున విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అలాగే మన శ్రోతలందరికీ, ముఖ్యంగా మీకు, మన ఆకాశవాణి మొత్తం ఎంటైర్ టీంకి నా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం. ఉగాది పండగ వస్తూనే కొత్త సంవత్సరంతో పాటు ప్రకృతిలో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. అప్పుడే వచ్చే వేపపూత, మామిడికాయలు, ఇంకా మంచి మంచి మన ఇంట్లో వండుకునే గుమగుమలాడే పిండి వంటలు. ఈ పండగకి మరి మీరు ఏ విధంగా చేసుకున్నారు మేడం? ఏం పిండి వంటలు వండారు? మామూలేనండి, ఉగాది అంటే అందరింట్లోని సంతోషమే. ఉగాది సాధారణంగా మన తెలుగు వారింట్లో ఎలా జరుపుకుంటాం అలాగే జరుపుకుంటాం. మీరు పిండి వంటలు అన్నారని నాకు ఎక్కువగా పిండి వంటలు రావు. గారెలు బాగా చేస్తాను. బూర్లంటే చాలా ఇష్టం. అమ్మ చేసేవారు, అంతే. మీరు చిన్నప్పుడు మీ ఊర్లో ఎలా చేసుకునేవారు మేడం? లేదండి, ఊరంటే అమ్మది రాజమండ్రి, నాన్నగారిది పాలకొల నరసాపురం. నేను పుట్టిన తర్వాత నాకు 6 నెలలు ఉన్నప్పుడే చెన్నై వచ్చేసాం. నాన్నగారు ఇక్కడ జాబ్ మీద చెన్నై తీసుకొచ్చేసారు. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళే ఇక్కడికి వచ్చేవారు. ఎందుకంటే మా అమ్మగారు, మా అమ్మమ్మ గారికి ఒకే కూతురు, అందుకని ఆవిడ వాళ్ళిద్దరే అన్ని స్వీట్లు అవి పచ్చళ్ళు అన్నీ పట్టుకుని వచ్చేవారు అనమాట. ఆల్మోస్ట్ పుట్టింది పేరుకి రాజమండ్రియే కానీ పెరిగిందంతా చెన్నైలోనే. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తూ ఉంటారా? వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాను. ఎక్కువగా షూటింగ్స్ గోదావరిలో జరిగేవి కదా, అక్కడ షూటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు అవి ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం. మీరు చిన్నప్పుడే చెన్నై వచ్చేసామని అన్నారు కదా మేడం. చెన్నైలో మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి. మీకు ఎప్పుడు చెన్నై నచ్చేది? ఇప్పుడు ఖాళీ సమయాల్లో మీరు బయటకు వెళ్ళాలి అంటే చెన్నైలో ఎక్కడికి వెళ్తారు? మీకు ఇష్టమైన ప్రదేశం? నేను ఎప్పుడు చెన్నై వచ్చినా అండి, అంటే యాక్చువల్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళి 25 ఇయర్స్ అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళి. ఈ 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు చెన్నై వచ్చినా నేను ఫస్ట్ వెళ్ళేది ఏవిఎం స్టూడియోకే. వెళ్ళి ఆ కుమరన్ గారిని, శరవణన్ గారిని వాళ్ళని కలిసి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీలు లేక ఊర్లో లేకపోతే ఆ స్టూడియో అన్నా చూసి అడుగుపెట్టి కానీ నేను మళ్ళీ రాను. అది నాకు చాలా సెంటిమెంట్. బాగుంది మేడం. అయితే సాధారణంగా పిల్లలు ఒక 5 ఏళ్ళు రాగానే బడికి వెళ్తారు, కానీ మన రోజారమణి గారు ఏవిఎం స్టూడియోకి వెళ్ళారట. మేడం, మిమ్మల్ని తలుచుకోగానే, అంటే రోజారమణి అన్న పేరు వినగానే మన తెలుగువారి హృదయాల్లో మెదిలే అలనాటి ఆణిముత్యం భక్త ప్రహ్లాద. ఇంకా నేను అనుకుంటున్నాను మన శ్రోతలందరూ కూడా ఇదే ప్రశ్న అడుగుతానని ఎదురు చూస్తూ ఉండుంటారు. మరి మీ మాటల్లోనే అప్పటి అనుభవాల్ని తెలియజెప్పండి మేడం. భక్త ప్రహ్లాదలో నాకు అవకాశం ఎలా వచ్చింది అని మీరు కానీ ఇప్పుడు చెప్పమంటే, ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకొక 2-3 చేయాలి మీరు. అంత పెద్ద కథ అది. కానీ చాలా తక్కువగా చిన్నగా చేసి చెప్తాను. మీరు అన్నారు కదా, చాలా కరెక్ట్గా చెప్పారు. 5 ఏళ్లలో స్కూల్కి వెళ్ళాల్సింది మీరు ఏవిఎం స్టూడియోకి వెళ్ళారట కదా అని. అది అక్షర సత్యం అది. ఎందుకంటే నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో మన అప్పుడే స్కూల్లో చేర్చేవారు. ఇప్పుడంటే 2.5 సంవత్సరాలకి 2 ఏళ్ళు వచ్చేస్తే అయ్యో ఇంకా స్కూల్కి వెళ్ళలేదంటున్నారు. కానీ ఆ రోజుల్లో 5 ఏళ్ళు వస్తే కానీ 1వ క్లాస్లో చేర్పించేవారు కాదు. సో అప్పుడు నాన్నగారు వాళ్ళు స్కూల్లో చేర్పించాలని చెప్పి ఏదో స్కూల్కి వెళ్ళి మాట్లాడి వచ్చారు. వచ్చిన తర్వాత అనుకోకుండా ఒకరోజు మేమందరం ఆడుకుంటున్నాం. అప్పుడు నాకు 5 ఏళ్ళు. అది కింద పిల్లలందరం ఆడుకుంటాం. సాయంత్రం అయితే 4:30-5 గంటలకి ఆడుకుంటుంటే మాకు రేపు పొద్దున్న ఒక వ్యాన్ వస్తుంది, మేమందరం స్టూడియోకి వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఏ స్టూడియో అంటే మనకేం తెలీదు, ఏంటో. ఎక్కడికి వెళ్తున్నారంటే మేమందరం వెళ్తున్నామని. వాళ్ళు పిల్లలు కదా, అంటే 10 ఏళ్ళు, 8, 9, 6, 5 అందరి వయసులో ఉన్నారు. ఒక 10 మంది గ్రూప్ ఆడుకునేవాళ్ళం. అలాగా అని చెప్పి మార్నింగ్ ఎన్ని గంటలకి అంటే 9 గంటలకు వస్తుంది అన్నారు. సరే నేను కిందకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా 9 గంటలకి ఒక బ్లూ కలర్ వ్యాన్ ఒకటి వచ్చింది.
వచ్చి వీళ్ళందరినీ ఎక్కించేసుకుంది. పిల్లలందరూ రెడీగా ఉన్నారు. మంచి బట్టలు వేసేసుకుని ఉన్నారు. నేను వెళ్ళి ఆ వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కేశాను. ఎక్కితే ఆ అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, తమిళ్ అబ్బాయి. సన్నగా నల్లగా ఉన్నాడు, ఇంకా గుర్తు అబ్బాయి. నీ పేరు ఉన్ పేరు ఎన్నా అని అడిగాడు. రోజారమణి అని చెప్పాను. ఇలా అంటున్నాడు, అంటే దిగిపోమంటున్నాడు నన్ను. నన్ను మాత్రం ఆ వ్యాన్లో ఒక 12-15 మంది పిల్లలు ఉన్నారు. నన్ను మాత్రం దిగమంటున్నాడు. నన్ను మాత్రం దిగట్లేదని నేను దిగనని చెప్పి వాళ్ళతో కూర్చుంటే నన్ను ఎత్తి కింద పెట్టేశాడు. కింద పెట్టి తలుపులు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఒకటే ఏడుపు అన్నమాట. అసలు ఆ వ్యాన్ ఏంటో, ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో మనకేం తెలీదు. ఈ పిల్లలందరూ వెళ్ళిపోయారు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నన్ను మాత్రం దింపేశారు అని చెప్తే నేను పైకి ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ అడిగితే, ఇలాగ వ్యాన్లో అమ్మ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఎక్కితే నన్ను మాత్రం దింపేశాడు అంటే, మా అమ్మగారు ఏంటంటే ఏదో కిడ్నాపా, ఇదేమన్నా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారా వ్యాన్ వేసుకుని అని కంగారు పడిపోయి కిందకు వచ్చి ఆ పిల్లల్లో ఒక తల్లిని అడిగింది, ఏంటండి అందరూ వ్యాన్లో వెళ్ళారట, మా పాప ఎక్కితే దింపేశారట అంటే, అదా ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్తున్నారు, ప్రహ్లాద పిక్చర్ తీస్తున్నారంట, పెద్ద సినిమా అంట, కలర్ సినిమా అంట, అందులో ప్రహ్లాదుడి వేషం కోసం వెతుకుతున్నారు పిల్లల్ని. నిన్న మా ఏరియాకి వచ్చి ఎవరైనా యాక్ట్ చేస్తారా అది ఇది అని అడిగితే అందరూ తలూపేస్తున్నారు పిల్లలు. సరే అని రేపు వచ్చి తీసుకెళ్తాం, సెలెక్షన్ ఉందన్నారు, పంపించాను. మరి మా పాపను ఎందుకు దింపేశారు అని అడిగితే, ఏమో ఆ లిస్ట్లో మీ పాప పేరు లేదేమో అందుకే దింపేసి ఉంటారు, మేమందరం ఇచ్చాము నిన్న పేర్లు, మీరు ఇచ్చారా అని అడిగారు ఆవిడ. అమ్మ ఇవ్వలేదు అంటే, మేము మేడ పైన ఇల్లుది, అమ్మ అప్పుడు ఆ టైం కింద లేదు, సో అందుకే దింపేసి ఉంటారని ఆవిడ క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయిందట. ఇంకా గోల పెట్టి ఏడ్చితే నాన్నగారు వచ్చారు. నాన్నగారితో పాటు ఒక కొలీగ్ ఉండేవారు, జీవీజీ గారని. ఆయన చాలా సినిమా ఇండస్ట్రీతో బాగా సంబంధం ఉంది. ఆయన వచ్చి, నేను ఎప్పుడు ఈ పౌడర్ ఉండేదండి, ఆ పౌడర్ ఎప్పుడు నేను ఇంతంత వేసుకుని మొహానికి రాసేసుకుని దొంగతనంగా కొంచెం తినేసేదాన్ని. అమ్మ తిట్టేవారు, కడుపు పాడైపోతుంది, ఆ పౌడర్ తినకూడదు, అది కెమికల్స్ ఉంటాయి, తినకూడదు అలాగా. ఆ జీవిజీ గారు నన్ను ఎప్పుడు కుట్టి అని పిలిచేవారు. ఇలాగా సున్నంలా కొట్టుకుంటున్నావు మొహానికి, ఎప్పుడో ఒక రోజు మేకప్ వేసేసుకుంటావులే, నీ ఫుల్గా నీ పౌడర్ అవసరం ఉండదులే అని ఆయన అనేవారు. అలాగా అంటే ఆ రోజు మాత్రం ఏడ్చి పౌడర్ లేదు మొహానికి, ఎర్రగా అయిపోయింది. అంటే ఏంటి వేళ తెల్లగా లేకుండా ఎర్రగా అయిపోయింది నీ మొహం, ఇంకో మేకప్ వేసుకున్నావా అని అడిగారు ఆయన. లేదండి, గోల పెట్టి చంపేసి ఏడుస్తుంది, వాళ్ళు ఎవరో పిల్లల్ని తీసుకెళ్లారట ఏవిఎం స్టూడియోకి, అందులో ఎక్కించి ఆ కుర్రాడు దింపేశాడట, దానికోసం నసబెట్టి చంపేస్తుంది, అన్నం తింటో లేదు, ఏడుపు చూడండి మొహం ఎలా అయిపోయిందంటే ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయింది ఏడ్చి. ఈ నాన్నగారు అన్నారు, ఏంటి నీ గోల ఏంటి, వాళ్ళు యాక్ట్ చేస్తారు, నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగారు నన్ను. చేస్తాను అని. ఏం తెలుసు నీకు, యాక్టింగ్ తెలుసా, షూటింగ్ తెలుసా, కెమెరా తెలుసా, నీకు ఏం తెలుసు, నువ్వు నోరు మూసుకుని చక్కగా మొహం కడుక్కుని ఆ కిందకెళ్ళి ఆడుకో అన్నారు. అంటే లేదు నేను అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాలి, అది స్టూడియో షూటింగ్ ఏమని తెలియవు మనకి. అంటే నాన్నగారు అన్నారు, అయితే నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్తే నేను తీసుకెళ్తాను ఏవిఎం స్టూడియోకి అన్నారు. చెప్పమన్నాం. అమ్మ అంటూ మీ అమ్మ అక్కడ కూర్చుంది, వెళ్ళి ఏడ్చుకుంటూ గట్టిగా పట్టుకో అమ్మని అన్నాం. ఏడమంటే నాకు ఏడుపు రాలి, అప్పటి వరకు ఏడుస్తున్నాను, నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకున్నా. చూసావా, నువ్వు చెప్పింది చేయలేవు, నీకు రాదు, చూసావు ఏడమంటే నువ్వు నవ్వావు, సో అందుకని నువ్వు వెళ్ళకూడదు, నిన్ను ఒప్పుకోరు, వాళ్ళు తీసుకోరు అని చెప్పి ఏదో వంక నాన్నగారు అంటే మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి, ఇప్పుడు ఏడుస్తావేంటి, చెప్పినప్పుడు ఏడకుండా అని తిట్టి, అప్పుడు జీవీజీ గారు అన్నారే, వెళ్ళవయ్యా చిన్న పిల్లతోటి నువ్వు, నీకు ఎప్పుడు ఇది, అక్కడ ఏదో స్టూడియోకి తీసుకెళ్ళి ఒకసారి అలా రౌండ్ కొట్టి తీసుకొస్తే నీకేం పోయింది అని తిట్టారు. మా అమ్మగారికి ఆశ ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు చెన్నైలో ఉంటున్నారు కాబట్టి శివాజీ గారు, ఎంజీఆర్ గారిని చూడాలి. కానీ నాన్నగారిని అడిగేంత ధైర్యం ఉండదు, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళరు. ఆయన అడిగింది, అమ్మ ఏమంటే ఆ స్టూడియోకి వెళ్తే వీళ్ళందరూ ఉంటారా, ఆయన అన్నాడు, వాళ్ళు అక్కడే ఉంటారమ్మా, అన్ని పిక్చర్లు అక్కడే జరుగుతాయి అన్నారు. ఇంకా ఆవిడికి, ఇంకా వెళ్ళిపోయామంటే మనం ఎంజీఆర్, శివాజీ, నాగేశ్వరరావు, రామారావు అందరినీ చూసేయొచ్చని ఆవిడికి ఆశ. అంటే సరే అని చెప్పి ఏదో ఒక్కసారి బ్రతిమాలితే ఆఖరికి నాన్నగారు ఒప్పుకుని, సరే గోల పట్టుకండి తీసుకెళ్తాలే అన్నారు. అమ్మ, నేను, నాన్నగారు 2 రోజుల తర్వాత తీసుకెళ్ళి స్టూడియోని ఆయన ఏదో పర్మిషన్ తీసుకున్నారు, ఏదో వెళ్ళారు. వెళ్తే ఆయన ఎవరో నాగేశ్వరరావు అని ఆ తర్వాత తెలుసు, పెద్ద అయినా ముసలైన ఆయన ఎదురుపడి, ఏంటి పాపను పట్టుకొచ్చారు, ప్రహ్లాద్ వేషానికా అని అడిగారు. ఆయన గుర్తుంది నాకు.
లేదండి మా మిస్సెస్ వాళ్ళు స్టూడియో చూడాలన్నారు సరదా. సరే సరే స్టూడియో చూసుకోండి, పాప బాగానే ఉంది కదా, ఏమైనా యాక్ట్ చేస్తుందా అని అడిగారు. లేదండి ఇంతవరకు స్కూల్లోనే చేర్పించలేదు మేము, ఏం తెలియదు. పర్లేదు పర్లేదు, అక్కడ చివరి ఒక రూమ్ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నారు. ఎందుకు రూమ్కి వెళ్ళమంటున్నారు మా నాన్నగారికి అర్థం కాలేదు. సరే బాగోదు పెద్ద అని చెప్పాడని తీసుకెళ్ళారు. అక్కడ రంగూన్ రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు, కో డైరెక్టర్. ఆయన చూడగానే రా 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 ప్రహ్లాద్ వేషానికి వచ్చావా అని అడిగారు. అంటే మా అమ్మగారు అన్నారు లేదండి, ఆవిడకి అర్జెంటుగా ఇప్పుడు శివాజీ గారు ఎంజీఆర్ గారు వాళ్ళందరం చూసేయాలి. లేదండి స్టూడియో షూటింగ్ చూడాలి. ఆవిడ వచ్చిన ఉద్దేశం వేరే కదా. ఆవిడ వేరు, నా వంక పెట్టుకుని హీరోని చూసేది. ఆవిడ అన్నారు లేదండి షూటింగ్ చూద్దాం అంటే చూద్దరిగాని ముందు కూర్చోండి మీరు అని చెప్పి, ఏం పాప నువ్వేమైనా డ్యాన్సులు పాటలు ఏమైనా డైలాగులు ఇలాంటివి ఏమైనా వచ్చా నీకు అని అడిగారు. అది వచ్చండి అని. అప్పటి వరకు నాదేంటంటే మా ఇంట్లో రేడియో పెద్దది ఉండేదండి, అది చాలా పెద్దది, ఇంత పెద్దది, ఒక టేబుల్, దాని మీద అది పెట్టి దానికి లేసు గుడ్డ కప్పి ఒక ఫ్లవర్ వాజ్ పెట్టేవారు. ఇది ప్రతి ఇంట్లో, అంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అది, అంటే చాలా గొప్ప అన్నమాట ఆ రేడియో. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టమైనది రేడియోనే. ఏదనంటే బొమ్మలు కూడా నాకు ఇష్టం ఉండేది కాదండి. మా అమ్మమ్మ గారు వాళ్ళు బొమ్మలు తెచ్చేవారు చిన్న చిన్నవి రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు. అవన్నీ నేను అవి పెద్దగా ఆడేదాన్ని కాదు, నాకు ఇష్టం ఉండదు కదా. ఆ రేడియో ఒక్కటే ఇష్టం నాకు, ఎందుకంటే అందులోంచి మాటలు వస్తుంటాయి, పాటలు వస్తుంటాయి, మ్యూజిక్ వస్తుంటుంది. అది తెలీదు అందులోంచి ఎవరైనా ఉంటారా లోపల అనుకునేదాన్ని. ఎలా వస్తున్నాయో మనకు అంత ఆ నాలెడ్జ్ అప్పుడు లేదు. కాకపోతే అప్పుడు మూగ మనసులో సూపర్ హిట్ పిక్చర్ అది. ఆ పిక్చర్లో పాట గోదారి గట్టుంది అని ఆ పాట ఉండేది. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం. ఆ పాట పాడుతూ నేను ఒక్కదాన్నే డ్యాన్స్ చేసుకునేదాన్ని ఇంట్లో. నేనే చిన్నదాన్ని, నా తర్వాత తమ్ముడు చాలా చిన్నోడు, అందుకని నేనే కొంచెం 5 ఏళ్ల పాపనన్నమాట. అది డాన్స్ చేసుకుంటే మా ఇంట్లో అమ్మ ఎప్పుడు తిట్టేవారు, నువ్వు ఆ నాబ్ తిప్పేస్తున్నావు, అది లూజ్ అయిపోతుంది, అంత ఆ వాల్యూమ్ పెట్టేస్తున్నావు, బాగోదు, పక్కిళ్ళల్లో తిడతారు, తగ్గించు, ఏంటా సౌండ్ ఏంటి, ఆ గోల ఏంటి అనేది తిట్టేవారు. అంటే అది ముట్టుకుంటే అది చాలా కాస్ట్లీ ఐటమ్ కదా, పాడైపోతుందని. ఇప్పుడంటే 100 మన చేతిలోనే ఫోన్లు. నాకు కోపం అన్నమాట, ఆ రేడియో ఎందుకు నన్ను ముట్టుకోవద్దు అంటున్నారు, నాకు సొంతంగా ఒక రేడియో కావాలి, నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవాలని ఏదో పిచ్చి చిన్నప్పుడు. అంటే ఆ ఒక్క పాట మాత్రమే వచ్చు నాకు. రెండోది ఏంటంటే అమ్మ శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు శుక్లాంబరధరం నేర్పించారు. ఈ 2 తప్ప నాకు వేరే ఏమి రావు. సరే ఆ పాట వెంటనే గోదారి గట్టుంది అంటూ డ్యాన్స్ చేసి చూపించేసా ఆయన అడగగానే. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది, ఓ ఓ, గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది, ఓ ఓ, పొగరు ఒగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగు ఉంది, పొగరు ఒగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగు ఉంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది, గోదారి
గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఎన్నెల ఉంది, ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది. ఎన్నెల ఉంది, ఎండుంది, పువ్వు ఉంది, ముల్లుంది. ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ పిట్ట మనసు పిసరంతైన ప్రపంచమంతా దాగుంది, పిట్ట మనసు పిసరంతైన ప్రపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది, అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఏంటిది అడగగానే ఇలా చేసేస్తుంది పిల్ల, చాలా స్మార్ట్గా ఉంది, పర్లే నీకు ఏమైనా శ్లోకాలు పద్యాలు వచ్చా అని అడుగుతున్నారు ఆయన. ఆ, మా నాన్నగారు అన్నారు స్కూల్లోనే చేర్పించలేదండి, ఇంకా అవన్నీ రావంటే అది కూడా వచ్చు నాకు అన్నాను. అది కూడా వచ్చు అంటే శుక్లాంబరధరం పాడి వినిపించా. ఏ పాప అంత స్మార్ట్గా చెప్తుంటే మీరు ఏమి రాదంటారంటే సూపర్ అని చెప్పేసి నన్ను ఒక నిమిషం అండి మీరు షూటింగ్ చూపిస్తాను, నేనే దగ్గరుండి చూపిస్తానమ్మా, నువ్వు కంగారు పడకని మా అమ్మగారికి చెప్పి ఆయన ఒక ఫోటో స్టూడియో ఉంది ఆ ఏవిఎం స్టూడియోలోనే, అక్కడికి తీసుకెళ్ళి నాయర్ అని ఒక ఫోటోగ్రాఫర్, ఆయన చేత నన్ను టేబుల్ మీద నించోబెట్టి 2 ఫోటోలు తీయించేసి పంపించారు. మా నాన్నగారు నవ్వుకుంటున్నారు, ఈ పిచ్చి ఏంటో ఈ ఫోటోలు ఎందుకు. ఆయనకి ఫోటో అంటే ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారికి. ఎందుకు తీశారు ఈ ఫోటోలని తిట్టుకుంటూ ఇసుక్కుంటూ వస్తున్నారు ఆయన. సరే ఏదో ఫస్ట్ చూసిన షూటింగ్ ఏంటంటే లేత మనసులు పిక్చర్లో హర్నాథ్ జమున గారు పాట పాడుతున్నారు, అదే షూటింగ్ చూసాం. అమ్మ నేను నాన్నగారు అందాల ఓ చిలక. అదే కరెక్ట్. ఆ పాట చాలా బాగుంటుంది. పైగా నేను పాడిన పాట కూడా జమున గారిదే. ఆ తర్వాత అమ్మాళ్ళు చెప్పారు, నువ్వు డ్యాన్స్ చేస్తావే పాటలు పాడి మమ్మల్ని చెవులన్నీ పోయేలాగా సౌండ్ పెడతావు, ఆ పాటే ఈవిడే చేశారు సినిమాలో అని చెప్తున్నారు. ఏమో సినిమా అంటే ఏంటో మనకేం తెలియదు. షూటింగ్ ఇలా ఏంటి ఎందుకు వేశారు ఈ లైట్లు, మనం పెళ్ళిళ్ళు అవి చూస్తాం ఆ లైట్లు ఇలా ఉన్నాయి. వచ్చేసాం, మర్చిపోయారు. మా అమ్మగారికి చాలా హ్యాపీ, షూటింగ్ చూసేశారు. వెళ్ళి చాలా గొప్పగా అందరికి చెప్పాను, మీరందరూ వ్యాన్లో వెళ్ళారు, నేను ఒక్కదాన్ని సింగిల్గా వెళ్ళాను మా అమ్మ నాన్నని తీసుకుని. చాలా గొప్ప అన్నమాట. వాళ్ళు ఏదో నవ్వుకున్నారు. మేము ప్రహ్లాదలో చేయడానికి వెళ్ళాం, నువ్వెందుకు వెళ్ళావు, స్టూడియో చూడడానికి వెళ్ళావు అన్నారు. ఏయో అలా పిల్లలు అలా అయిపోయింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కారు వచ్చింది వేం స్టూడియో నుంచి, తీసుకురమ్మన్నారు పాపనని. మా అమ్మగారు భయపడిపోయి కారు ఏమిటి స్టూడియో నుంచి ఏమిటని, మా నాన్నగారికి ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, అప్పుడు ఫోన్ చేశారు ఆఫీస్కి. చేస్తే అంత పెద్ద స్టూడియో కారు పంపిస్తే రిటర్న్ పంపకూడదు, నువ్వు ఆఫీస్కి రా, ఇక్కడి నుంచి నేను వస్తాను తీసుకెళ్తాను. వెళ్ళాం. వెళితే అదే రంగూన్ రామారావు గారు గౌన్ వేసుకున్న ఫోటో చెట్టియార్ గారికి చూపిస్తే తిట్టారంట. ఏంటయ్యా ఆ పిల్ల ఏదో ఇంగ్లీష్ పిల్లలాగా బాబు హెయిర్ వేసుకుని చిన్న గౌన్ వేసుకుని ఉంది, నేను తీసేది భక్త ప్రహ్లాదయ్యా, ఈ ఫోటోలు పనికిరావని తిట్టారంట. తిడితే అతను చాలా ఆలోచించి
ఒక ప్యాంట్ షర్ట్ తెప్పించాడు నాకు, చిన్నది బాబా సూట్ తెప్పించి అది వేసి, నా జుట్టేమో బాబ్డ్ హెయిర్, అది మొత్తం కత్తిరించేయమని బార్బర్ని పిలిపించారు. అయ్యో! పిలిపిస్తే మా అమ్మగారు గోలగోల, నేను నూనె పెట్టి సీకాయేసి అవి చేసి కుంకుడుకాయలు వేసి నేను స్నానం ఇంత పెద్ద జుట్టు రావాలంటే నాకు 3 ఏళ్ళు పడుతుంది, జుట్టంతా కత్తిరించకండి, మీరు ఏవో సినిమాల్లో చేస్తారు కదా, ఏవో పెడతారు కదా విగ్గులు అవి పెట్టండి అంటే, లేదు లేదమ్మా మగపిల్లాడు లుక్ రావాలి అని చెప్పి బార్బర్ని పిలిచి, మీకు జుట్టు పోతే 3 ఏళ్లలో వస్తుంది, సినిమా పోతే జీవితంలో రాదమ్మా ఇలాంటిదని ఎలాగో ఒప్పించి కట్ చేయించారు. బాయ్ కట్ నాన్నగారు పక్కకు వచ్చి ఒకటే తిట్లు మా అమ్మని. నేను అందుకే చెప్తాను, ఈ సినిమాలు ఈ గోల మనకు వద్దు, చూడ పిల్లని ముందు ఫోటోలు తీశారు, మళ్ళీ జుట్టు కత్తిరించేస్తున్నారు, ఇవన్నీ మనకు సరిపడవు, నేను చెప్పాను అప్పుడని ఈయన తిట్టేస్తున్నారు పక్కన. ఇంకా మా అమ్మగారు పాపం అటు జుట్టు పోయింది నాకు, ఇటు నాన్నగారు తిడుతున్నారు, ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. సరే అని పంపించేశారు. పంపించి మళ్ళీ 3 రోజుల తర్వాత పిలిపించారు. ఏంటి గోల, కారు వస్తుంది తీసుకెళ్తారు, కారు వస్తుంది తీసుకెళ్తారు, ఎందుకో నాన్నగారు ఎందుకు అలా తీసుకెళ్తున్నారు పాపని, ఎందుకంటే ఏమో సార్ అక్కడ ఆర్డర్స్ సెట్టారు ఆర్డర్స్ సార్ అని చెప్పి వాడు చెప్తున్నాడు. సరే అని మళ్ళీ ఫోటో అది చూపించారంటే ప్యాంట్ షర్ట్, మళ్ళీ తిట్టాడంట ఆయన, కౌబాయ్ సినిమా తీస్తున్నాను నేను, ప్యాంట్ షర్ట్లు వేసి షూలు వేసి ఏటో జుట్టు కత్తిరించి అసలు మీకు ఏమైనా బుర్రలు ఉన్నాయా లేదా అని తిట్టి, నువ్వు ప్రహ్లాద్ గెటప్ వేయి, అది బాగుంటే చూద్దాం. అప్పటివరకు నన్ను చూడలేదు ఆయన. సరే అని వాళ్ళకి అప్పుడు కొంచెం బుర్ర వెలిగి ప్రహ్లాద్ గెటప్ వేసి ఫోటోలు తీసేసి మళ్ళీ వెళ్ళిపోమన్నారు. ఆయనకి చూపించారు, ఆయన కొంచెం సాటిస్ఫై అయ్యాడు, బాగుంది కరెక్ట్గా ఉంది ప్రహ్లాద్ వేషం, వయసు అదిని, ఏదో ఒకసారి పంపించి మాట్లాడతానన్నారంట. తీసుకెళ్ళారు 3 రోజుల తర్వాత నాన్నగారు అమ్మగారు. ఎన్న పేరు అని తమిళ్లో అడిగారు ఆయన. రోజారమణి. ఇలా ఉన్ పేరు ప్రహ్లాద అని ఆయన అన్నారు. ఆయన ఏ ముహూర్తాన్ని అన్నారు, ఈ రోజుకి నా పేరు ప్రహ్లాద్ రోజారమణి అయిపోయింది అని. నీకేమి ఇష్టం అని అడిగారు. ఫస్ట్ వర్డ్ ఇప్పుడు మనకి బుర్రెలిగి రేడియో, అదే కదా ఇష్టం నాకు. అప్పటి వరకు నీకు ఏమి ఇష్టం అంటే బొమ్మలు, బట్టలు, చాక్లెట్లు, బిస్కెట్లే కొనిచ్చేవారు మనకేం కావాలంటే. రేడియో అన్నది ఇంట్లో ఒక పెద్ద పరికరం, అది మనకి కొని ఇవ్వరు అలాగ చిన్నప్పుడు. అంటే నీకేమి ఇష్టం అంటే రేడియో. రేడియో ఇష్టమా, ఎందుకు అన్నాడు ఆయన. అందులో పాటలు వస్తాయి, మాటలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది అన్నాను. వెరీ గుడ్ అని చెప్పి అప్పటికప్పుడే మనిషిని పిలిపించి, ఆ రోజులో రేడియో కాకుండా ట్రాన్సిస్టర్ అని ఉండేది, 2-in-1 ట్రాన్సిస్టర్, అది తెప్పించారు. తెప్పించి దాంతోపాటు ఒక సైకిల్ తెప్పించారు. సైకిల్ తెప్పించి, ఇదిగో ఈ ట్రాన్సిస్టర్ని సైకిల్లో వెనకాల సీట్లో పెట్టుకో, ముందు సీట్లో నువ్వు కూర్చుని ఏవిఎం స్టూడియో అంతా తిరుగు పాటలు వేసుకుని, సరేనా అని ఫస్ట్ గిఫ్ట్ నాకు అది ఇచ్చారు. 2 వండర్ఫుల్గా. అంటే నాకు అసలు ప్రపంచంలో అంతకు మించి ఆనందం లేదనిపించింది. ఏదైనా పాటలు వచ్చేదే కదా, అది ఎంత హ్యాపీ అంటే నాకు, నేను కోరుకున్నది అది, నాకంటూ ఒకటి ఉండాలి, వీళ్ళు తిప్పుతుంటే ఎడుతున్నారు పాడైపోతుందని. నేను అందుకనే అనుకుంటాను, అదే రేడియోలో పాట విని ఆ రేడియోలో పాట పాడితేనే ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఆకాశవాణి రేడియోతో ఉన్న అనుబంధం నాది అది. చిన్నప్పుడే మీకు కావాల్సింది ఏంటో మీకు తెలిసి ఆయన అడగడం, ఆయన వెంటనే ఇవ్వడం గొప్ప ఆయన విషయం. మాట అడగడం కూడా నా అదృష్టం కదా. నీకేమి ఇష్టం అని అడిగారు, టక్కుమని రేడియో అనేసాను. మనకి ట్రాన్సిస్టర్ పేరు ఎప్పుడు తెలియదు, రేడియో. సో ఆకాశవాణితో నా అనుబంధం అది. జ్యోతి స్వరూప కనులకు వెలుగు నీ
చాలా అద్భుతం మేడం. భక్త ప్రహ్లాద చిత్రం ఒక గొప్ప కళాఖండం. అప్పటికే తెలుగు పరిశ్రమలో దిగ్గజాలు ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, రమణారెడ్డి గారు, రేలంగి గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో మీరు చిన్న పాపగా ఒక 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు వాళ్ళందరితో నటించడం అనేది ఎలా సాధ్యపడింది మీకు? యాక్చువల్గా చెప్పాలంటే అండి, రంగారావు గారు ఎవరో, అంజలీదేవి గారు ఎవరో, బాలమురళీ కృష్ణ గారు ఎవరో, రేలం గారు, రమణారెడ్డి గారు ఎవరో మనకు తెలియదు. ఆ వయసులో వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు, లెజెండ్స్ అని కూడా మనకు తెలియదు. ఎవరో ఒక ఆయన అన్ని నగలేసుకుని మనం ఈ చందమామ కథలు అమ్మమ్మ వాళ్ళు వస్తే అయ్యే వినిపించేవారు. ఆ చందమామ కథల్లో రాజులు, రాణులు, రాజకుమారులు ఉండేవారు. బొమ్మలు కూడా ఉండేవి. ఆ నగలు వేసుకుంటే వీళ్ళు రాజులు అంతే. ఎవరో రాజులు. రంగారావు గారు తెలీదు, హ్మ్. ఎవరు తెలీదు. అది షూటింగ్ అని తెలీదు. ఒకవేళ అది షూటింగ్ లాగా తీస్తే అది స్క్రీన్ మీద వస్తుందని తెలీదు. హ్మ్. స్క్రీన్ మీద వస్తే మనం ఉంటామని తెలీదు. ఇంకా సింహాలు, ఏనుగులు, సర్పాలు వీటన్నిటితోటి కూడా నిజంగా పెట్టి షూటింగ్ చేశారని విన్నాం మేడం. భయపడకుండా మీరు ఎలా చేయగలిగారు అంత చిన్న నిజమేనండి. వయసులో? అది రంగారావు గారిని చూస్తే నేను భయపడిపోతానేమో అని ఫస్ట్ అనుకున్నారు. అంటే ఆయన విగ్రహం అలాంటిది, ఆయన నిండైన విగ్రహం. నిండైన విగ్రహం. ఆయన మాట కూడా అలాగే ఉంటుంది, కంగుమని. ఆయన చూసి భయపడలేదు అంటే కొంచెం పర్లేదు, ధైర్యంగానే ఉంది పిల్ల అనుకుని. కానీ చెట్టియార్ గారు అంతా ఓకే చేసి షూటింగ్కి వెళ్ళే ముందు ఏమో చెప్పారంటే, ఈ పాప అన్నీ చేస్తుంది, మనమేమో అట్టలవి అవి ఇవి పెట్టాము, నిజమే పెడతాము. మరి నిజమే పెట్టినప్పుడు ఆ పాప సగం షూటింగ్ చేశాక ఇవన్నీ చూసి భయపడి ఏడ్చుకుని పారిపోతే కొట్టి తిట్టి యాక్ట్ చేయించలేము. అసలు ఆ పాప యాక్ట్ చేస్తుందో లేదో వీటన్నిటితో టెస్ట్ చేయండి అన్నారంట. హ్మ్. అంటే ఆ రోజుల్లో అండి మోస్ట్లీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఉండేవి. ఏదో ఒక సినిమాలో ఒక పాట ఏదో కలర్ పెట్టేవారు. ఎందుకంటే చాలా ఖరీదు ఎక్కువ ఆ ఫిలిం. అది కూడా మనకి ఇక్కడ దొరకదు. లండన్ నుంచి రప్పించేవారు. ఇప్పుడు మన భక్త ప్రహ్లాదకు కూడా లండన్ నుంచి ఆ ఫిలింని డబల్ త్రిబుల్ రేట్లు పెట్టి అది కోటాలో వస్తుంది. అంటే లిమిటెడ్గా వస్తుంది. మనం ఎంత కోరితే అంత ఫిలిం రాదు. ఇప్పుడు టేక్ టూ అలా టేకులు 10 టేకులు తింటే గుండెలు ఆగిపోయేవి అందరికీ. ఎందుకంటే ఫిలిం వేస్ట్ అయిపోతుంది. అంత ఇదన్నమాట. సో అంత ఈస్ట్మన్ కలర్ పిక్చర్ తీస్తున్నాము, నువ్వు సార్ చెక్ చేసుకోండి అని అన్నారంట. సరే అని వాళ్ళు ఏం చేశారు, ఒక రూమ్లో కూర్చోబెట్టి నాకు రోజు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఒక 3 నెలలు చేయించారండి డైలాగ్స్, పాటలన్నీ. ఆ రంగూన్ రామారావు గారు ఏం చేశారంటే, చెట్టియార్ గారు చెప్పారు కదా అని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఇలాగ ఒక కార్ పెట్టేసి నన్ను కూర్చోబెట్టారు. మా అమ్మగారు వచ్చారు కూడా, వచ్చి కూర్చున్నారు. ఆ పాటలే కదా, రోజు పాటలు నేర్పిస్తున్నారని ఆవిడ చక్కగా కూర్చున్నారు, చూస్తున్నారు. ఈ లోపల ఒక పాములు అతను తీసుకొచ్చారు, ఇన్ని బుట్టలు వేసుకుని వచ్చాడు. ఆ మనిషి కూడా నాకు ఇంకా గుర్తండి, పాము మొహంలాగే ఉంది అతనిది. అమ్మో. నిజంగా అండి, హ్మ్. చిన్నగా సన్నగా మొహం అంతా మచ్చలు, ఆ పాము మొహమేలాగా ఉంటుంది ఆయన చూస్తే. ఇప్పటికీ నాకు అతను గుర్తున్నాడు. ఒక 10 బుట్టలు తీసుకొచ్చాడండి. బుట్టలు ఏంటో కూడా నాకు తెలియదు. పాములను బుట్టలో పెడతారని తెలియదు, పాము తెలుసు. ఇదేంటి బుట్టలు ఉన్నాయి అన్నీ చూస్తున్నాను. అతను ఏం చేశాడు, తీయి ఏదైనా ఒక పాము తీయ అన్నాడు ఈయన రంగారావు గారు. పాము తీయ అంటున్నాడు. మా అమ్మగారు వచ్చి, సార్ ఏంటి పాము తీయమంటున్నారు అంటే, ఉండండి అమ్మా మీరు భయపడకండి అని ఒక్కొక్క బుట్ట మూత తీస్తున్నాడు. అతను తీస్తుంటే పడగలు విప్పి బుసలు కొట్టేస్తున్నాయి. మా అమ్మగారు షివరైపోయి ఏడ్చుకుని, ఏంటండి సినిమా అంటే అట్టపాములు వేయేస్తారు, ఏం నిజం పాములు తీసుకొచ్చేసారు పసిబిడ్డని, మీరు ఉండండి పాప భయపడి ఏడుస్తే మేము వెయ్యం, మీరు ఏం కంగారు పడకండి, మీరు కూల్ అవ్వండి అని ఆవిడకి నిమ్మకాయ నీళ్ళు జ్యూస్ తెప్పిస్తున్నారు వాళ్ళు. ఫోన్ చేయాలంటే మనం ఫోన్లు ఉండవు కదా చేతిలో నాన్నగారికి. ఇంకా ఆవిడ భయపడి ఏడు చేస్తుంటే ఒక పాముని తీసి వేసేసారు మెళ్ళో. నేను ఏమీ అనలేదండి, నాకు ఇంకా స్టిల్ ఐ రిమెంబర్, నాకు గుర్తుంది. అదేమో అసలు నిలబడట్లా, కొట్టేస్తుంది బుసలు, అసలు ఇలా ఘాటేసినట్టు వేసేస్తుంది అది. అంటే ఏంటయ్యా అదేంటయ్యా నిలబట్టలేదని తిట్టాడు ఆయన. అది కొత్త పాము సార్, 2 రోజులైంది పట్టి, అది మాట ఇప్పుడు వినదంటున్నాడు వాడు. అమ్మో. సరే నువ్వు అంత కొత్త పాము ఎందుకు వేస్తున్నావు, పాతదేయి అంటే, అది బాగుంటుంది సార్, గోధుమ తర్వాత సార్ చాలా బాగుంటుంది, మీకు ప్రహ్లాదుడు మెడలో పడాలంటే అవన్నీ బాగలేదు సార్ అంటున్నాడు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మా అమ్మగారు అయితే కుళ్ళి ఏడ్చేస్తున్నారు. ఆవిడనేమో ఒక ఆయన పట్టుకుని కూర్చోండి అమ్మా 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 ప్లీజ్ అంటున్నాడు. నేనేమో అసలు ఏమీ మాట్లాడతలేదు, చక్కగా దండం పెట్టి కూర్చున్నాను. పాట వేసేసారు. సరే సార్ ఆ పామును కాసేపు తీస్తానని లోపల పెట్టి ఇంకోటి వేసాడు. అది బాగానే ఉంది.
కానీ అది అస్సలు ఇదవ్వట్లే. అలాగే నించుంది. నించుంటే పాట వేశారు. పాట పాడమన్నారు. అప్పటికే ప్రాక్టీస్ అయిపోయింది ఆ పాట. అదే ఆ పాట. జీవము నీవే. జీవము నీవే కదా! నాకు చాలా ఇష్టం ఆ పాట. మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం. మన శ్రోతల కోసం ఈ భక్త ప్రహ్లాద చిత్రం నుండి మీకు ఇష్టమైన ఈ పాట విందాం మేడం. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా. జనకుడు నీపై కినుక వహించి నన్ను వధింప మదినెంచి. జనకుడు నీపై కినుక వహించి నన్ను వధింప మదినెంచి. చంపేదెవరు సమసేదెవరు, చంపేదెవరు సమసేదెవరు, సర్వము నీవే కదా స్వామి, సర్వము నీవే కదా స్వామి. హే ప్రభు, హే ప్రభు. లక్ష్మీ వల్లభ దీన శరణ్య, లక్ష్మీ వల్లభ దీన శరణ్య, కరుణాభరణ కమలలోచన, కరుణాభరణ కమలలోచన, కన్నుల విందుము చేయగరావే, కన్నుల విందుము చేయగరావే, ఆశ్రిత భవబంధ నిర్మూలన, ఆశ్రిత భవబంధ నిర్మూలన, లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభ. నిన్నే నమ్మి నీ పదయుగళే సన్నుతి చేసే భక్తావళికి మిన్నాగులగన భయమది ఏలా, పన్నగ శయన నారాయణ. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా. మదిలో వెలిలో చీకటి
భక్త ప్రహ్లాద్ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా మన శ్రోతల కోసం చెప్తారా? డైలాగ్ అంటే చాలా డైలాగులు ఉన్నాయి అందులో. బట్ నేను అంత బాగా డైలాగ్స్ చెప్పాను, అంత బాగా పాటలకి లిప్ మూమెంట్ ఇచ్చాను, అంత బాగా ఉచ్చారణ వచ్చింది, ఆ భాష, ఇవన్నీ క్రెడిట్ అండి ఆ రంగూన్ రామారావు గారు అనే కో డైరెక్టర్కే చెందుతుంది. నేను స్కూల్కే వెళ్ళలేదు. స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్న టైంలోనే మీరు అన్నట్టు ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను. నా టీచరు ఆ రంగూన్ రామారావు గారు, మా స్కూల్ ప్రిన్సిపల్ ఏవిఎం చెట్టియార్ గారు. సో నాకు అదే ఒక పాఠశాల. అదే నేను అన్ని డైలాగ్స్ క్లియర్గా టేక్ 1లోనే చెప్పేసేదాన్నండి. అంటే ఆయన అంత బాగా నేర్పించాడు, నాకు అలాగా ఇదైపోయినాయి అవన్నీ. కానీ ఒకే ఒక డైలాగ్ కొంచెం నోరు తిరగలేదు నాకు అప్పుడు. ఒక్క డైలాగు అంటే కొంచెం ఒక 5 సెకండ్స్ ఆలోచించేదాన్ని. అదేంటంటే రంగారావు గారు అడుగుతారు, "ఆ హరినామము మానవా ఇంకా" అని గట్టిగా అరుస్తాడు ఆయన. నేను నిదురలోనైనా మానదనేమో గాని నీవు రేయింబగళ్ళు ఆయన్నే తలుస్తున్నావు అంటాడు ఆ డైలాగ్. ఆ నిదురలోనైనా అన్నది నిద్రలో అది కొంచెం నాకు తడబడేది. నకారాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ ఒకే ఒక డైలాగు. అసలు నేను అన్ని టేక్ 1లో చెప్పేదాన్ని. ఈ డైలాగ్ మాత్రం టేక్ 3 అయింది. ఆ టేక్ 3 అన్నప్పుడు డైరెక్టర్ గారు చిత్రపు నారాయణమూర్తి గారని చాలా పెద్దాయన. ఆయన 6 ఫీట్ ఉంటాడు. ముసలాయన. అప్పుడే ఆయనకి 75 ఏళ్ళు ఎంతో. ఆయనకి కోపం ఎక్కువ. ఎప్పుడు కూడా ప్రహ్లాద్ చిన్న పాపనని నవ్వడం, నన్ను చూసి నన్ను ఎత్తుకోవడం ఎప్పుడు చేయలేదండి. ఆయన ఇంకా గుర్తు నాకు. నన్ను మొత్తం ఏవిఎం స్టూడియోలో అందరూ ఎత్తుకుని ఆడించేవారు ఆయన తప్ప. ఆయనే డైరెక్టర్. కట్ అని గట్టిగా అరిచాడు ఆయన. అనేటప్పటికి ఆ టేక్లోనే ఆ షాట్లో నేను ఇలా అన్నాను తుళ్ళిపడి. అది అప్పుడు ఏమిటంటే రషెస్ అని ఉండేదండి. ఫస్ట్ తీసి దాన్ని చెట్టియార్ గారు, డైరెక్టర్ గారు అందరూ చూసుకుంటారు. ఇది వద్దు, అది బాగాలేదు, ఇది కట్ చేయండి అది అని చెప్పేవారనమాట. ఆయన చూసినప్పుడు ఇది రికార్డ్ అయిపోయింది. ఏది ఈ తుళ్ళిపడ్డం. ఆయన అన్నారు, "పావుని మెళ్ళేస్తే ఆ పిల్ల భయపడలేదు, సింహాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే భయపడలేదు, ఏనుగులు ఎక్కమంటే భయపడతలేదు, ఎందుకలా భయపడిందని" అడిగాడంట ఆయన. ఎవరు చెప్పట్లేదు. ఆఖరికి ఒక ఆయన చెప్పాడు, "ఏం లేదు సార్, అదే టేక్ 3 అయిపోయిందని ఆయన కట్ అనేటప్పటికి తుళ్ళిపడ్డది పాప, ఇంకెప్పుడు అలా అనొద్దనండి" అని చెప్పాడంట ఆయన. ఆయనకి ఎందుకు భయపడ్డదో డౌట్. ఇన్నిటికి భయపడకుండా ఎందుకు అలా తుళ్ళిపడింది పాప అంటే, ఆ రోజుల్లో నిర్మాతలు అలా ఉండేవారు. అంటే అంత చిన్నపిల్ల అని చెప్పి అంత కేరింగ్, అంత శ్రద్ధ ఉండేదన్నమాట. నాకు ఆ డైలాగ్ మనసులో, నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది ఆ ఒక డైలాగు. కానీ చాలా ఇష్టం ఆ డైలాగ్. ఆయన ఇంతసేపు హరినామ స్మరణ మాను మాను, ఆ హరి హరి అని తెలియకుండా ఆయనే మాట్లాడుతుంటాడు. ఇంకా ప్రహ్లాదుడు ఇంకా మెడిటేషన్ అంటున్నాం మనం ఇప్పుడు. అలా ధ్యానం అలా కాకుండా కళ్ళు మూసుకొని అలాగా ధ్యానించుకుంటూ ఉంటాడు. ఓం నమో నారాయణాయ. 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 ఓం
భజనం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే 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 నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే నాథ హరే జగన్నాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే కానీ నిజంగా చెప్పాలంటే మీరు ఆ పద్యాలు సుశీల గారు పాడినా కూడా మీరు ఆ లుక్ మూమెంట్ కరెక్ట్గా ఇవ్వడం అనేది ఆ చిన్న వయసులో ఎంత గొప్ప విషయం మేడం. నిజంగా కష్టమేనండి. ఎందుకంటే నేను ఇప్పుడు చూసినా కూడా ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దేవతలందరూ నించున్నప్పుడు ఒకటే షాట్ అది. అది ఇప్పుడు కూడా నేర్చుకోవడం కష్టమేమో ఆ పాట. నేను రంగం రామారావు గారు లేరైనా ఆయన మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన ఆ క్రెడిట్ అంతా నిజంగా ఆయనకి అంత నాకు విడమర్చి మాట మాట పదం పదం అలాగా అన్ని నేర్పించారు ఆయన. ఆయనే నా గురువు. మీరు ఇప్పుడు ఇన్నిసార్లు అనుకుంటున్నారు గురువు 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 అని. ఆ గురువే దైవంగా భావించినందుకు మీకు ఇంత మంచి స్థాయికి మీరు చేరుకోగలిగారు. ఈ విషయాలన్నీ అంత చిన్న వయసులో జరిగినా ఇప్పటి వరకు మీరు మర్చిపోలేదు. లేదండి, మర్చిపోలేదు. చాలా బాగుంది మేడం. ఆ భక్త ప్రహ్లాద చిత్రం అప్పట్లో జాతీయ అవార్డు పొందిన చిత్రంగా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు మీకు తెచ్చిపెట్టింది. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత మీరు అవార్డు తీసుకోవడమే కాకుండా ఆయన ప్రశంసల్ని కూడా మీరు పొందారు. అప్పటి మీ అనుభూతి ఎలా ఉండింది మేడం? యాక్చువల్గా ఆ పిక్చరు కంప్లీట్ అయిపోయిన తర్వాత చెట్యార్ గారు పెద్ద అబ్బాయి మురుగన్ గారు, రైటరు మన డివి నరసరాజు గారు, వీళ్ళు ముందు ఆ పిక్చర్ తీసుకెళ్ళి ఆయనకి రాష్ట్రపతికి చూపించారు. అంటే ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫుల్ లెంగ్త్ మూవీ, చాలా బడ్జెట్తో తీసిన మూవీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు రంగారావు గారు, అంజలీదేవి గారు ఇలాంటి వాళ్ళు చేసిన మూవీ. అదొక ఆ రోజుల్లో అంత ఖర్చు పెట్టి ఈస్ట్మన్ కలర్ పిక్చర్లు తీయలేదు, బ్లాక్ అండ్ వైట్ తీశారు. అందుకనే ఆయనకి చూపించారు, తీసుకెళ్ళి చూపిస్తే ఆయన అప్పటికి చాలా పెద్ద ఆయన సినిమా చూసి ఎవరి అబ్బాయి భలే చేశాడు అన్నారంట. వెంటనే మురుగన్ గారు అన్నారంట, అబ్బాయి కాదు సార్ అమ్మాయి. అమ్మాయా, నేను నమ్మలేకపోతున్నాను అన్నారంట. అంటే లేదు సార్ మీకు చూపిస్తాం కదా అంటే రాష్ట్రపతి నోటిలోంచి ఆ మాట వచ్చిందని వెంటనే రాత్రికి రాత్రి మా ఇంటికి ఫోన్ చేసి ఒక మేనేజర్ని పంపి పొద్దున్నే 6 గంటల ఫ్లైట్కి ఢిల్లీకి టికెట్లు తీసి నన్ను, నాన్నగారిని, అమ్మని ముగ్గురిని రమ్మన్నారు. అమ్మ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు. అమ్మ ట్రావెల్ చేయకూడదని నాన్నగారు నేను ఇద్దరం వెళ్ళాం. ఫస్ట్ ఢిల్లీ ఫ్లైట్ దిగిన వెంటనే చిన్నగా అక్కడి నుంచి తీసుకెళ్ళి గాంధీ గారి సమాధికి తీసుకెళ్ళి దండం పెట్టించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాష్ట్రపతి భవన్లో ఉందని చెప్తే మార్నింగ్ వెళ్తే ఆయనతో పాటు కూర్చుని టిఫిన్ చేసి మళ్ళీ పిక్చర్ హాఫ్ పిక్చరే చూసారు ఆయన ముందు. ఎందుకంటే 3 గంటల పిక్చర్ అది, ఆయన ఒకేసారి చూడలేరు. అందుకని 3 గంటల మిగతాది నేను, మా నాన్నగారు, దివినేశ్వరరాజు గారు, మురుగన్ గారు సగం పిక్చర్ చూసిన తర్వాత అసలు వండర్ఫుల్ అని చెప్పి ఆయన దీవించి నాకు సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు. సో నాకు జీవితంలో గొప్పగా చెప్పుకునేది ఏంటంటే నేను అసలు స్కూల్కే వెళ్లకుండా ఏ టీచర్ని కలవకుండా ఈ భారతదేశం మొత్తం ఒక పండగలా జరుపుకునేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఆయన్నే వెళ్ళి నేను డైరెక్ట్గా కలిశాను. అది నా జీవితంలో ఒక అద్భుతం అని చెప్పాలి. యావత్ భారతదేశం గురువుగా భావించి ఆయన మీరు గురు పూజోత్సవం రోజు కలిశాను ఆయన. చాలా బాగుంది మేడం. ఈ ఉగాది పండుగ పూట సరదాగా ఎన్నో విషయాలు, మీ చలనచిత్ర అనుభవాలు మా ఆకాశవాణి శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున ఇంత చక్కగా నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసి మరి నా అనుభవాల్ని శ్రోతలందరికీ తెలియజేసేలా అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆకాశవాణి నిలయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతవరకు రోజా రమణీయం ప్రఖ్యాత నటీమణి గాత్రధారులు శ్రీమతి రోజా రమణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని. ఈ పరిచయ కార్యక్రమం తరువాయి భాగం రేపు మధ్యాహ్నం ఇదే 100.1 FM గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మా శ్రోతలు వినగలరు. కాలచక్రం అలా తిరుగుతూ జీవిత పరమార్థాల్ని మనకి తెలుపుతూ ఉంటుంది. ఓ కష్టం తరువాత సుఖం తప్పకుండా వస్తుంది అని మనకి అర్థమయ్యేలా శిశిరం తరువాత వచ్చే ఈ వసంతాన్ని చూస్తే అర్థమవుతుంది. లేలేత కొత్త చిగుళ్ళు, ఆమనిని స్వాగతిస్తున్న ఇల కోయిల, చైత్రమాస ఆరంభమే ఓ అద్భుతం. చైత్రాన్ని స్వాగతిస్తూ మాతృబృందం సభ్యురాండ్రు గానం చేసిన ఈ పాట విని మనము చైత్రాన్ని స్వాగతిద్దామా? చైత్రము వచ్చెను మరల చైత్రము వచ్చెను కాలచక్రము క్రమముగా దొరల మరల చైత్రము వచ్చెను కాలచక్రము క్రమముగా దొరల మరల చైత్రము వచ్చెను మైత్రిని నెరపుచు ప్రకృతితో తన్మాత్ర గుణముల ఆవిష్కృతితో మైత్రిని నెరపుచు ప్రకృతితో తన్మాత్ర గుణముల ఆవిష్కృతితో చైత్రము వచ్చెను తెల్లగున్న మావి తరువులు కనెర్రని చిగురుల శిశువులు తొలి ఋతుబాలుడు కనెను దృశ్యము కలుగగయనలో పారవశ్యము చైత్రము వచ్చెను చల్లని నవ్వులు సరిపోల తెల్లని మల్లెల విరివాల వెదజల్లను పరిమళ భావాల మాల అల్లవ సంతుడు మురిసె సరసాల చైత్రము వచ్చెను కవిగొని చిగురుల కోయిల సంతు సాగించినవి ఆమని తంతు సవరించి గొంతు ఇక తమ వంతు రమణించి కుహు కుహుల మంతు చైత్రము వచ్చెను ఏపుగా పెరిగిన చిరుకు సుమాల వేప చెట్టులవి శోభల తేల ఊగుచు చాపుచు కొమ్మల కేల ఒడలు తాగగ చిరుగాలి వేల చైత్రము వచ్చెను మరల చైత్రము వచ్చెను కాలచక్రము క్రమముగా దొరల మరల చైత్రము వచ్చెను మరల చైత్రము వచ్చెను తెలుగు సాహితీ ప్రక్రియల్లో నాటకానికి ఓ ప్రత్యేక స్థానముంది. సాహిత్యాంతం నాటకం ధ్రువం అనే నానుడికి సదా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి. రేడియోలో నాటకాలు ప్రజల మనసుల్లో ఇప్పటికీ సుస్థిరమే.
మరి ఈ ఉగాది నాడు మా శ్రోతలందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సరదాగా వింటూ మనసారా నవ్వుకోవాలని, అంతేకాదు మనందరము సమయ సందర్భాలు కల్పించుకుని మన పండగలకి పబ్బాలకి కలుసుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలు మన తరువాత తరాల వారికి అందించాలనే సందేశంతో సాగే ఉగాది సంబరం అనే ఈ నాటికను మన నవవసంతాల విశ్వావసువు ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో విని ఆనందిద్దామా? ఓసేవ్ నీలవేణి, నీలవేణి, వస్తున్నా వస్తున్నాను. నీలవేణి, ఎక్కడున్నావే? ఇదిగో చూడు, నువ్వు చెప్పినవన్నీ తెచ్చానో లేదో? అబ్బబ్బా, ఆగండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఏమిటంత హడావుడి? వస్తున్నాను కదా. ఆ, మరి నువ్వు వచ్చేలోపు పుణ్యకాలాలు పూర్తయిపోతాయి. అంతేలేండి, రాగానే పడకుర్చీ ఎక్కి కాఫీ ఏది అంటారుగా. మరి ఆ కాఫీ కలిపి తేవద్దేంటి? సర్లేవే, చిన్న కాఫీ పెట్టడానికి ఎంతసేపుట? తే కాఫీ ఇలా తే. అబ్బా, ఏమైనా చెప్పవే నీలవేణి, నీ చేతి కాఫీ రుచి ఎవ్వరికీ రాదంటే నమ్ము. ఏంటి స్వామి, ఈవేళ నా మీద ఇంత దయ్యా? ఊరుకోవే, ఎప్పుడూ అంటూనే ఉంటా కదా, ఇవాళ కొత్త ఏంటి? మన పెళ్ళైన కొత్తలో నీ చేతి కాఫీ రుచి ఉంది చూడు. చాలండి సంబడం. అరే, బాదం పప్పులు చెప్పడం మర్చిపోయాను, తీసుకురాలేదా? హతవిధి, మళ్ళీనా? ఇవాళ ఇది 4వ సారే బాబు. కొట్టువాడు నన్ను యగాదిగా చూస్తున్నాడు. మరీ ఇంత మతిమరుపైతే ఎలా? అంతలోనే మెచ్చుకుంటారు, వెంటనే తిడతారు. మీ మెప్పులు అసలు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి అంట. నా మెప్పులు జ్ఞాపకం పెట్టుకోలేకపోయినా పర్వాలేదులే, పోయేదేమీ లేదు. సరుకులన్నీ ఒక చీటీ రాసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? అస్సలు వినవుగా. కావాల్సిన ముఖ్యమైన సరుకులన్నా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. మీ అమ్మ వాళ్ళు నీలవేణి అని ఎంత మంచి పేరు పెట్టారో అనుకున్నా. తీరా చూస్తే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు పెట్టుకునేది సవరం అని తేలింది. పెద్ద జుట్టు లేకపోతే పోయింది, కనీసం బుర్రలో జ్ఞాపక శక్తి కూడా లేకపోతే ఎలావే? అవునవును, మా బాగా చెప్పారు. పెళ్లికి ముందు నా జుట్టు బాగుండేది, ఏం ప్రయోజనం మిమ్మల్ని కట్టుకున్నాకే ఇలా. అబ్బో, ఎంత పొడవైన జుట్టో మరి. ఆ సనుగుడు ఆపి ఏం తేవాలో చెప్పు. ఒరే చలం, నాయనా చలం, ఏమిట్రా కోడలతో పొద్దునే ఆ గొడవ? ఇంతకీ మనవరాలి ఫ్లైట్ ఎప్పుడొస్తుంది? అబ్బబ్బబ్బా అమ్మా, ఫ్లైటు రేపు, ఇవాళ కాదు. నీ మునిమనవరాళ్ళు రేపు వస్తారు. అబ్బా సర్లేరా, ఏదో పెద్దదాన్ని, మతి మరుపాయే. పిల్లల్ని చూడాలన్నా ఆతృతో పక్క. అమ్మా నీలవేణి, ఉగాది పండగ కావలసిన అన్ని సరుకులు తెప్పించేసేవా తల్లి? ఆ, అన్నీ తెప్పించేశాను అత్తయ్య. ఏదో 1-2 సరుకులు తప్పిస్తే పిల్లలు 1 రోజులు ఉంటారు కదా, రోజుకో పిండి వంట చేసి పెడదామని. ఏంటి, రోజుకో పిండి వంట? అయితే రోజుకో 4 సార్లు కిరాణా కొట్టువాడి మొహం చూడాల్సిందేనన్నమాట నేను. అదేమిట్రా అలా అంటావు? 1 రోజులు పిల్లలుంటే పిండి వంటలవి చెయ్యొద్దు? అసలే విదేశాల్లో పుట్టి పెరిగారాయే. మన భారతీయ పిండి వంటలు తెలుసో తెలీదో, ఓ 4 సార్లు వాడి మొహం చూస్తే వాడేమైనా తిడతాడా నిన్ను? తిడితే చెప్పు, ఇక్కడ సుబ్బమ్మని. అవునవును, అదేం లేదులే అమ్మా. నీలవేణికి ఈ మధ్య మతిమరుపు కాస్త ఎక్కువైందని నీ కోడల్ని ఒక్క మాట అన్నివ్వవుగా. నీలవేణి, కాస్త కాఫీ పెట్టమ్మా. అలాగే అత్తయ్య, ఇదిగో వస్తున్నా. ఒరే, కారు పంపావా? విమానాశ్రయం నుండి అసలే మన ఊరికో గంట పడుతుంది. పంపానమ్మా, ఇప్పుడే ఫోన్ చేసింది అమృత దిగామని. మరో గంటలో వచ్చేస్తారు. ఏమండి, ఏమండోయ్, అన్నం, ముద్దపప్పు, కూర, ముక్కల పులుసు, ఆవకాయ, పెరుగు పచ్చడి అన్నీ సిద్ధం. అప్పడాలు కూడా వేయించేశాను. ఇంకేమన్నా చేయమంటారా? ఎప్పుడో పుట్టినప్పుడు చూశాను పిల్లల్ని, మళ్ళీ ఇదిగో ఈ ఉగాది పండుగ పుణ్యమా అని 12 ఏళ్ల తర్వాత. సర్లేవే, ఇప్పటికి తీరిక దొరికింది వాళ్ళకి.
తీరిక కాదురా, మనసు కలిగిందని చెప్పు. మా బాగా చెప్పారమ్మా. మీరేం చెప్పినా సరిగ్గానే ఉంటది. వచ్చావు తగుదునమ్మా అంటూ మనకేం తెలిసే వాళ్ళకెన్ని పనులున్నాయో. ఊరుకోండి బాబుగారు, 12 ఏళ్ళు చిన్న సమయం అయింది. కూతుర్ని మనవల్ని తలుసుకోని రోజు లేదు అమ్మగారికి. అందరిది అదే పరిస్థితే లచ్చి. ఏం చేస్తాం? మీ అమ్మగారు కొంచెం మెత్తనైంది లేవే, అందుకే అలా పైకి ఏడ్చేస్తుంటుంది. ఆ మాటకొస్తే మీరు తలుసుకోరేటి చెప్పండి. ఏమైనా చిన్నప్పుడే పిల్లలు కానీ గడ్డాలు మీసాలు వచ్చాక కాదయ్యా. మనం ఏం చెప్పగలం? వాళ్ళకు ఉండాలి ఆ అమ్మని అయిని చూడాలని. సర్లే ఊరుకోవే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, అమ్మాయి వచ్చాక ఇవన్నీ మాట్లాడకూడదు, సరేనా? చలం, పిల్లలు వచ్చేసారట్రా? ఇంకా రాలేదమ్మా, దారిలో ఉన్నారట, వచ్చేస్తారు. నువ్వు వెళ్ళలేకపోయావట్రా? అమృత వద్దంది, వాళ్లే వచ్చేస్తానన్నారు. అదిగో మాటల్లోనే వచ్చేసినట్లున్నారు. రండి రండి. అమ్మాయి బాగున్నావా? ఎరా పిల్లలు ఎలా ఉన్నారా? రావే మనవరాలా, ఇప్పటికి జ్ఞాపకం వచ్చిందా ఈ ముసలిబామ్మ? అలా ఏం లేదు బామ్మ, ఎలా ఉన్నావు? అబ్బో అబ్బో, ఎంత పెరిగిపోయారో నా ముని మనవరాళ్ళు. ఇలా రండర్రా. ఓసే నీలవేణి, వాళ్ళు వచ్చేసారే, హారతి పళ్ళెం బట్రా. మీరు వెళ్ళండి అమ్మా, నేను అట్టుకొస్తాను. హాయ్, ఎంత ఎదిగిపోయారో, నా కళ్ళే పడేట్టున్నాయి. ఉండండి, దిష్టి తీస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. కాళ్ళు కడుక్కుని ఇప్పుడు వెళ్ళండి అమ్మా లోపలికి. Oh no, why did she break that? ఇవన్నీ మీరెప్పుడు చూడలేదు కదా, దిష్టి తీసి అలా పగలగొడతారు. ఇది నాకు తెలుసు. I saw in video. అవును వింధ్య, నువ్వెప్పుడు చూసావు? ఇక్కడికి వచ్చే ముందురు. అదేంటమ్మా, మన భాష రాదా? తెలుగు నేర్పిస్తున్నారని చెప్పారు అమ్మగారు. ఏవే లచ్చి, ఎలా ఉన్నావు? అక్కడంతా ఇంగ్లీషే మాట్లాడతారు కదా. బాగానే ఉన్నానమ్మా అమృతమ్మ. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి, ఆ అమ్మగారు అయ్యగారు తప్పితే. అది సరే కానీ వీడియో ఏమిటే అమ్మలు? మీకు తెలవదులే కానివ్వండి బామ్మగారు, అన్ని శాలు అందులో భలే చక్కగా తెలిసిపోతాయిలేండి. భలే లక్ష్మి, పల్లెటూరులో ఉంటూ కూడా నీకు అన్నీ బాగానే తెలిసిపోయాయే. ఓలమ్మో, ఏంటి అంత మాట అనేసినారు? ఇది పల్లెటూరు కాదమ్మా, టౌన్ అంటాం. ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు లేరమ్మా. ఏలికి పని చెప్పాలంతే, సిటుకులో అన్నీ కలిగి పారేస్తానండి. నేను ఎప్పుడూ అప్డేట్గా ఉంటాను మరి. ఉంటావు. పని చేయమంటేనే ఒళ్ళు నొప్పులు వస్తాయి నీకు. ఇవన్నీ బాగానే చూస్తావు, పొద్దస్తమాను అదే పని నీకు. అయినా ముందా మాట సరిగ్గా మాట్లాడు. అప్డేటు కాదు, అప్ టు డేట్. మీరేం పట్టించేసుకోకండి అమృతమ్మ గారు, నాకు అన్నీ ఇట్టే తెలిసిపోతాను అమ్మగారు కుళ్ళు. అవునవును, నీ మీదే కుళ్ళు. సరే, ఆ సోది ఆపి ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి చెత్తలో పడైపో. అమ్మా, ఎన్నేళ్ళయిందమ్మా మీరిద్దరు ఇలా వాదించుకుంటూ చూసి. అమ్మా, బాగున్నావా? టాటమ్మ గారు, tell me about Ugadi. తల్లి, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పవే. Sandy saying that, tell us about Ugadi festival. అదా, ఏదో నాకు కాస్త ఇంగ్లీష్ వచ్చే. కానీ మీ అమ్మేమో మీకు వింధ్యా సంధ్య అని లక్షణంగా పేర్లు పెడితే ఈ శాండీ వెండి అని పిలుచుకుంటున్నారేమిటే? అడేమీ లేడు టాటమ్మ. they can't pronounce our names properly. అందుకు ఇలా. ఏమోనే తల్లి, నాకంత ఇంగ్లీష్ రాదాయే, కాస్త తెలుగులో చెప్పు. ఏం లేదు బామ్మ, ఇద్దరు ఉగాది పండుగ ఏంటి అని అడుగుతున్నారంతే. ఓ అదా సంగతి, అలానే చెప్తా. ముందు భోజనాలు అవి కానియండి, ఎప్పుడు తిన్నారో ఏమిటో. ఏంటే అమృత, మీ పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారన్నావు? ఎంత నేర్పించినా అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి స్పష్టంగా మాట్లాడడం రాదమ్మా. అదేం లేదు, చూస్తూ ఉండు. ఈ నెల రోజుల్లో మీ బామ్మ వాళ్ళిద్దరి చేత ఎంత చక్కగా తెలుగులో మాట్లాడిచ్చేస్తారో. అది నిజమమ్మా. చిన్నప్పుడు నాకు కష్టం అనిపించిన ప్రతీదీ ఇంత తేలిక అన్నట్టు నేర్పించేసేదిగా బామ్మ. శాండీ, లెట్స్ గో. టాటమ్మ గారుని కడ అడుగుడాం. టాటమ్మ గారు, అన్నం తినేసాం, ఇప్పుడు చెప్పు. ఏది, ముందు నేను చెప్పింది నువ్వు చెప్పు. తాతమ్మ గారు, అన్నం తినేసాం.
ఇప్పుడు కథ చెప్పండి అనాలి. సరేనా తల్లి? ఓకే. అదిగో మళ్ళీ. సరే. అది అసలు ఉగాది అంటే ఉగస్య ఆది. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అన్నట్టు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యుగానికి మొదటి రోజు. తెలిసిందట్రా పిల్లలు? తెలిసింది తాతమ్మ గారు. అవునట్టు పిల్లలు, ఇక్కడ దీనికో కథ కూడా ఉందర్రా, చెప్తాను వినండి. వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని విష్ణుమూర్తి మత్స్యావతారంలో సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికిచ్చి కాపాడాడు. కాబట్టే ఉగాది అని అంటారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజైన చైత్రమాసం శుక్లపాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశాల విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టే ఉగాది అయ్యిందని అంటారు. ఏది ఏమైనా మీకర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది తెలుగు న్యూ ఇయర్. ఇక్కడి నుండి మరి మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది. థ్యాంక్ యూ తాతమ్మ. మాకు ఉగాది అంటే తెలిసింది. ఉగాడి కాదర్రా, ఉగాది. ఏది నాతో అనండి. ఊ ఊ గా గా ది. ది. ఉగాది. ఉగాది. అది అలా అనాలి. అబ్బబ్బబ్బా, రేపే ఉగాది పండగ. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఏమే లచ్చి, కాస్త మామిడాకులు కోసుకురమ్మన్నా వెళ్ళావా లేదా? ఇదిగో వెళ్తున్నా అమ్మగారు. అవును తాతమ్మ, రేపు ఉగాది రోజున ఉగాది పచ్చడి కూడా తిందామా? అమ్మో, సానా తెలుసు మీకు. ఉగాది పచ్చడి మీ అమ్మమ్మ గారు బాగా చేస్తారు. అయితే రేపు అందరం తిందామా ఆంటీ? ఆంటీనా? అలా నవ్వకే లక్ష్మి. నీకో 50 ఏళ్ళు నిండాయని వాళ్ళకి తెలియక ఆంటీ అన్నారు లేవే. ఆంటీ అంటే అత్త, పిన్ని అని అర్థం. ఊరుకోండి అమ్మగారు, మీకు అలానే ఉంటుంది. నేనేం అంత పెద్ద వయసుగా కనిపిస్తున్నానా ఏంటి? లేదు కదా, అందుకే పిల్లలు ఆంటీ అన్నారు. అవునవును, నువ్వు ఆంటీవేలే. అమృత, పిల్లలు చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. ప్రతి ఏడు రావచ్చు కదే. మాకు రావాలనే ఉంటుందమ్మా, కానీ ఖర్చులు, సమయం రెండూ చూసుకోవాలి కదా. చూడు తల్లి, అవసరానికి మించి సంపాదనలో పడితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఏదైనా మితంగానే ఉండాలి. అర్థమైందా? అవును అమృత, మీ నాన్న చెప్పింది నిజం. ఆరోగ్యానికి మూల కారణం ఆనందమే కదా. మనం నేర్పకపోతే రేపు ఆ పిల్లలు కూడా అలానే ఉంటారు. అసలు ఆ విదేశానికి వెళ్లే ముందర నువ్వు మీ ఆయన ఉన్నంతలో ఎంత హాయిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు, బాధ్యతలు, వీటితో పాటు ఖర్చులు కూడా పెరిగాయి కదమ్మా. ఏంటమృత అలా అంటావు? నీతో కలిపి నాకు 4. మీ అన్నయ్యలిద్దరూ, అక్క, నువ్వు. మీ అందరినీ మేం పెంచలా? సరే సరే అమృత, బాధపడద్దు. నొచ్చుకోకుండా ఆలోచించి చూడు. చక్కగా మీ ఆయన కూడా వచ్చుంటే బాగుండేది కదే. అబ్బా, ఎంత బాగుందోనమ్మా మీరేసిన ముగ్గు. మళ్ళా పాత రోజులు మళ్ళీ అందంగా కలకల్లాడిపోతుంది ఇల్లంతా. మీ అక్క మీరు ఎంత పని చేశారో కదా. ఇల్లంతా బాగు చేసి కడిగి మామిడి తోరణాలు, ముగ్గులు ప్రతి పండక్కి ఎంత అందంగా ఉండేదో. అవును లక్ష్మి, నిజంగా ఇవాళ ఈ పండగ పాత రోజుల్ని జ్ఞాపకం చేస్తోంది. అందుకే చెప్తున్నానమ్మా, ప్రతి ఏడు ఏదో ఓ పండక్కి రమ్మని. అలాగేనమ్మా, పిల్లలు కూడా చాలా సరదాగా గడుపుతున్నారు ఇక్కడ. అవునమ్మగారు, పొద్దుగాల ఇద్దరిని బయటికి తీసుకెళ్ళానా, ఈదిలో కనపడ్డ ఆవుని, మేకని, గేదెని అన్నింటినీ ఈ చిత్రంగా సుత్తున్నారు. వీటినిట్టా వదిలేశారేటి? అదేదో చూలో పెట్టలేదా అని అడిగారు. అది సూ కాదే, జూ. అంటే ఏటమ్మా? ఆ క్వశ్చన్ మార్క్ మొహం తీసేవే బాబు. జూ అంటే జంతు ప్రదర్శనశాల. ఇంతకంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమే లచ్చి, నీకు ఇది కూడా తెలీదా? ఫోన్లో అన్నీ చూసేస్తావు, మళ్ళీ అన్నీ తెలుసంటావు. హా, మా బాగా చెప్పారండి. ఫోన్లో మనకు కాల్సిన మట్టుకు ఎట్టుకుంటాం. అన్నీ సుత్తారేంటి? సీరియల్స్ గట్రా మా పక్కింటి అబ్బాయి పెట్టి ఎలా చూడాలో చూపించాడు. మరి అంత మటుకే తెలుసమ్మా. అబ్బో, దీనికైనా ఆ రోజు అన్ని మాటలు చెప్పావు, అన్నీ తెలుసని. అడ్డంగా దొరికిపోయినరా బాబు. పాయింట్ అట్టేసుకుంటారు కదా, మీరు ఇడిచిపెట్టరు ఇంకా. ఫోన్లో అన్నీ చూడాలి లక్ష్మి. నీకు కావలసిన డ్రామాలు, సీరియల్స్ మాత్రమే కాదు, ఉపయోగపడే విషయాలు కూడా చూడాలి. అట్టాగేనమ్మా, అన్నీ నేర్చుకుంటా. ఈ పాలు మీరు వచ్చేప్పుడు చూడండి, అమ్మగారికి కూడా అన్నీ నేర్పించేస్తా. అబ్బో,
ఉగాది శుభాకాంక్షలు అమ్మా. నన్ను ఆశీర్వదించు. మా నాయనే దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను కూడా ఆశీర్వదించండి అత్తయ్య. నా తల్లే దీర్ఘసుమంగళీ భవ. పిల్లలు రండర్రా, ఆ అక్షింతలు ఇలా తెండి. ఆయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. అమ్మలు, అమృత, దీర్ఘసుమంగళీ భవ. ప్రతి పండక్కి ఇలా నువ్వు వస్తూ వెళ్తూ ఉండాలి, సరేనా? వసేవ్ లచ్చి, ఒళ్ళు నొప్పులవి లేకుండా ఇంటి పనంతా చేస్తూ మాతో పాటు సరదాగా ఉండవే. చూసారా నాకు మట్టుకు ఇట్టానే ఆశీర్వదిస్తారు మీరెప్పుడు. అయ్యో, నేనేం తప్పు మాట అన్నానే? మాతో ఉండమన్నాను అంతే కదా, నీకేమీ అర్థం కాదు. ఒంటి నొప్పులు లేకున్నానా? అదేంటమ్మగారు? సర్లేవే బాబు, ఒళ్ళు నొప్పులతోటే పనులన్నీ చేయి. చూసారా మళ్ళీ అదే ముక్క. తాతమ్మ గారు, మాకు ఉగాది పచ్చడి కథ చెప్పలేదు. రేపు మేము ఊరికి వెళ్ళాలి. దానికి కథ అంటూ ఏం లేదే అమ్మా, అది ఆరోగ్యానికి చాలా మంచిది అంతే. ఇంతకీ ఇద్దరూ ఉగాది పచ్చడి తిన్నారా లేదా? ఓ, అమ్మమ్మ సూపర్గా చేసింది. అలాగా, మరి అందులో రుచులు, అదే టేస్ట్ గుర్తుపట్టారా? అయితే అవేంటో చెప్పండి చూద్దాం. కొంచెం సోర్, కొంచెం స్పైసీ, కొంచెం మ్యాంగో కూడా వేశారు అమ్మమ్మ. సంధ్య, లిటిల్ బిట్ బిటర్ ఆల్సో దేర్. బావుందే, బాగానే గుర్తుపట్టారు. ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి మరి. ఉప్పు, కారం, వగరు, తీపి, చేదు, పులుపన్నమాట. తీపి అంటే? మీ అమ్మమ్మ పరమాన్నం చేసింది కదా, అదెలా ఉంది? తీయగా, అంటే స్వీట్ అన్నమాట. ఓ, తీయనే తీపా. ఓకే. ఆ, ఈ పచ్చడిలో చేదుకు వేప్పువ్వు, పులుపుకు చింతపండు, కారానికి పచ్చిమిరపకాయలు, తీపికి బెల్లం, వగరుకు మామిడికాయ, వీటన్నిటితో పాటు ఉప్పు వేసి ఉగాది పచ్చడిని చేస్తారు. ఎవ్రీ ఇయర్ అమ్మ కూడా చేస్తుంది, కానీ నాకు నచ్చదు, తినను. అదిగో, నచ్చలేదు తినను అని అలా అనకూడదు. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఇన్ని రుచులుంటాయి కదా, మన శరీరంలో కాలాన్ని బట్టి ఆరోగ్యపరంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను రాకుండా చేస్తుంది. ఎస్, ఇది కూడా నేను వీడియోలో చూశాను. వింధ్య, టుడే అమ్మ చేయలేదు, అమ్మమ్మ చేసింది. ఈ పచ్చడి నాకు నచ్చింది. అయినా నాకు నచ్చలేదు, కానీ తింటా. తాతమ్మ హెల్త్కి మంచిది అని చెప్పారుగా. అవునర్రా, చలికాలం నెమ్మదిగా తగ్గి ఎండాకాలం ఆరంభమయ్యే సమయం కాబట్టి ఆరోగ్యానికి ఈ రుచులన్నీ కలిపి పచ్చడి చేస్తాం. తీపి ఆనందానికి, ఉప్పు ఉత్సాహానికి, చేదు ఓర్పుకు, పులుపు నేర్పుకు, వగరు కొత్త కొత్త సవాళ్లకు, కారం ధైర్యానికి, ఇలా నిత్యం మనం అనుభవించే అనుభవాలే ఈ పచ్చడి రూపంలో ఈరోజు తింటాం. అర్థమైందా? ఇదిగోండరా పిల్లలు, ఏమైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చెప్పమని మీ అమ్మని అడగండి. అదేం లేదమ్మా, తెలుగు బాగానే అర్థమవుతుంది. మాట్లాడడమే కొంచెం కష్టంగా ఉండేది. ఈ నెల రోజుల్లో బామ్మ దగ్గర అది కూడా దాదాపు నేర్చేసుకున్నారుగా. అమృత, నేనేం కొత్తగా నేర్పలేదే తల్లి. పిల్లలు మనం మాట్లాడేవే విని నేర్చుకుంటూ ఉంటారు అంతే. అందుకే పిల్లల ముందు ఆచితూచి మంచి విషయాలు మాట్లాడాలంటారు. ఒరే పిల్లలు, ఇన్ని రోజులు మీ అమ్మమ్మకు పచ్చడి చేయడం మాత్రమే తెలుసు అనుకున్నా. పచ్చడి పరమార్థం కూడా బాగానే తెలుసు రోయ్. మీకు అలానే ఉంటుంది రండి, ఎప్పుడు వేళకోళమే. మధ్యాహ్నం కాఫీ ఇవ్వకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది. అయ్యగారికి ఇవ్వపోతే పోయారు, నాకు మాత్రం ఆనకండమ్మా. నీకివ్వకపోతే ఏమన్నా ఉందా? రేపు పనికి పంగనామం పెట్టేవు. తాతమ్మ గారు, మీ స్టోరీస్, ఫెస్టివల్స్, అమ్మమ్మ కుకింగ్, లక్ష్మి ఆంటీ చూపించిన ఈ ఊరు అన్నీ చాలా బాగున్నాయి. మేమెంతో ఎంజాయ్ చేశాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. శుభం, తప్పకుండా రావాలర్రా పిల్లలు. ఇలా ప్రతి పండక్కి వచ్చారనుకోండి, బోలెడన్ని కథలు చెప్తానురా మీకు.
12 ఏళ్ళు ఈ సందడంతా తెలియకుండానే గడిచిపోయింది బామ్మ. నా పని ధ్యాసలో పిల్లల సంతోషాలని పట్టించుకోలేదు. నా తప్పే. ఇక మీదట సంవత్సరానికి ఒక పండక్కైనా వస్తూ ఉంటాను. హలో హలో ఆ, అంబిక, ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారా? చెప్పమ్మా. అవునా, చాలా సంతోషం. తప్పకుండా రండి. అలాగే ఉంటాను. ఏంటండి, అంబిక ఫోనా? అంతా కులాసానేనా? అవునే, అమ్మాయి ఫోను. పెద్దమ్మాయి అంబిక వాళ్ళు, పెద్దబ్బాయి మురళి వాళ్ళు వచ్చే దసరా పండక్కి టికెట్లు బుక్ చేసుకున్నారట. పిల్లల్ని కూడా తీసుకుని వస్తారట. ఈ గడుగ్గాయలు ఇద్దరు ఉన్నారు చూడు, ఫోన్లు చేసి మరి తాతమ్మ గారు బోల్డు బోల్డు కబుర్లు చెప్తున్నారని చెప్పారట. అది విని వాళ్ళ పిల్లలు కూడా మనము వెళ్దామని, ఊరు చూడాలి, తాతమ్మ గారిని చూడాలి, కథలు వినాలి అని ఒకటే గొడవట. ఆ, ఇంకేముంది, మేం కూడా ఈసారి దసరాకి టికెట్లు బుక్ చేసేసుకుని వచ్చేస్తాం. అమ్మయ్యా, ఈ మాట ఆ 4వ వాడి చెవిని కూడా వేస్తే సరి. దసరాకి ఇల్లు కళకళలాడిపోతుంది. అన్నీ బానే ఉన్నాయి. నిన్ను దలుచుకుంటేనే భయం వేస్తోంది నీలవేణి. ఒక్క కూతురు మనవరాలు వస్తేనే రోజుకి 4 సార్లు కిరాణా దుకాణానికి పంపించావు. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ పిల్లలతో వస్తే అమ్మో. ఏముందిలే నాన్న, కిరాణం దుకాణం మావయ్యని దుకాణం మన ఇంటి ముందే ఏర్పాటు చేసుకోమందాం. ఇంటి ముందు కాదే అమృత, ఇంట్లోనే. ఏంటే, మీ నాన్నతో కలిసి నువ్వు కూడానా? నీకు కూడా కాఫీ కట్ చేసేస్తా. అమ్మో, అది మాత్రం వద్దమ్మా. నీ చేతి కాఫీ రుచి చూడాలంటే మళ్ళీ సముద్రాలు దాటి రావాలి. ఈ ఉగాది పండగ బోళ్ళంత సంతోషాన్ని ఇచ్చింది కదా సంధ్య, వింధ్య? అవునమ్మా. ఇది కదర్రా అసలైన ఉగాది సంబరం. ఇంతవరకు ఉగాది సంబరం నాటిక విన్నారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: బామ్మ శ్రీమతి పి సుబ్బలక్ష్మి, నీలవేణిగా శ్రీమతి ఆర్ శ్రీదేవి, చలం డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ, అమృత శ్రీమతి కె జగన్మోహిని, లచ్చిగా శ్రీమతి కె శైలజ, వింధ్య శ్రీమతి ఎంవి విజయలక్ష్మి, సంధ్యగా శ్రీమతి టి మాలతి దీపక్. ఈ నాటిక రచన డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి చెన్నై కేంద్ర సమర్పణ. చిగురించిన చెట్లతో, వసంతకోకిల గానాలతో, అరుణోదయ రవికాంతులతో, కమ్మని తెలుగు కవి సమ్మేళనాలతో, ఆలయాన పంచాంగ పఠనాలతో, మామిడి తోరణాల స్వాగతాలతో, ముంగిట్లో రంగవల్లుల పలకరింపులతో, 6 ఋతువుల విలక్షణ రాగాలకి ప్రతీకగా 6 రుచుల ఉగాది పచ్చడితో, ఆత్మీయుల ఆనంద ఆతిథ్యాలతో, ఇలా నవవసంతాల ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, విశ్వాన శాంతిస్థాపన చేకూర్చాలని మనసారా కోరుకుంటోంది మీ ఆకాశవాణి. నవవసంతాల విశ్వావసువు ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి నిర్వహణ సహకారం అందించినవారు శ్రీమతి పి సుబ్బలక్ష్మి. ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మా శ్రోతలందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, నవవసంతాల విశ్వావసువు ఈనాటి ఈ ఉగాది ప్రత్యేక మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మధురం మధురం ఈ సమయం